ఓహ్! అవునా? సరే మళ్ళీ మాట్లాడతానులే. ఏ శ్రీజ, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? మన ఆఫీస్ దగ్గర గోపి తెలుసు కదన్నా మీకు, 5th క్లాస్ చదువుతున్నాడు. తెలుసు, ఆ బొడ్డోడు తిరుగుతుంటాడు కదా మన ఆఫీస్ దగ్గర. అదే వాళ్ళ ఫాదర్ ఈ వీక్లో చనిపోయారు కదా. అవును శ్రీజ, నాకు కూడా తెలిసిందే. పాపం అనిపించింది అసలు. అదే అన్న, వాళ్ళ మదర్ వాడు ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎంత స్ట్రగుల్ అవుతారో కదా. వాళ్ళ ఫాదర్ లేకపోవడం ఆ ఫ్యామిలీకి తీర్చలేని లోటే, కానీ వాళ్ళ ఫాదర్ చనిపోక ముందే ఆ ఫ్యామిలీని ఫైనాన్షియలీ ప్రొటెక్ట్ చేసేందుకు గాను ఆయన పేరు మీద మంత్లీ 1000 రూపీస్ కన్నా బిలో పే చేస్తూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సో ఆ ఫ్యామిలీకి ఇప్పుడు ₹1,00,00,000 సమ్ ఇష్యూడ్ రానుంది. సో కొంతవరకు ఆ ఫ్యామిలీ ఫైనాన్షియలీ సెక్యూర్. ఓ అవునా, పోన్లేండి, అట్లీస్ట్ వాళ్ళు కొంతవరకు ఆ డబ్బులైనా వస్తున్నాయి. ఇంతకీ మీ ఫ్యామిలీని ఫైనాన్షియలీ సెక్యూర్ చేశారా? మన పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసినా చేయకపోయినా కూడా కంపల్సరీ మనందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. ఇప్పటి వరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేనట్లయితే ఇక్కడ మన ఛానల్ పేరు కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఛానల్ హోమ్ పేజ్ లోని మీకు అగ్రిగేటర్ లింక్స్ ఉంచుతున్నాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మర్చిపోకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ని వెంటనే తీసుకోండి.